తేనె పత్తి మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఓ అది పరే ముద్దుగుందిగా అమ్మైతే పోలే. ఓ నీ అమ్మ మనగాని బండి మామూలుగా లేదుగా. వస్తాయంటో 10,000. అన్నా నమస్తే. అన్నా నీకేనే నమస్తే అన్నా. అన్నా డబ్బులు కొంచెం అవసరం ఉంది, బండి అమ్మేస్తా. చక్కెర చింతపండు ఈ ఖర్చులు ఎప్పుడు ఉండే నాకు టెన్షన్ పెట్టకు. ఏం తమ్ముడు ఏమో పిలిచినవేంది అన్నా? ఉన్న పరంగా నా బండి అమ్మక తింటాను, కొనే అన్నా. నువ్వు మస్తు సూట్ అయింది. బండి ఏంది అమ్ముడేంది ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ పేలు ఎంత ఉన్నాయో చెప్పన్నా, మా పిల్లకి డబ్బులు ఇవ్వాలి, మస్తు చికా పెడుతుంది. ఫోన్ పే చూడన్నా ఉంటాయి కానీ చూడన్నా, బండి కొనే, మంచి బండి అన్నా. బండి అమ్ముడేంది తమ్ముడు ఇంత సడన్ గా? కొనే అన్నా, మా పిల్లకి డబ్బులు ఇవ్వాలి, మస్తు ఇబ్బంది పెడుతుంది. కొనే. ఇంత సడన్ గా రోడ్డు మీద బండి పెట్టుకోనంటే ఎట్లా తమ్ముడు? అరే తీసుకోనా, నీకు బీభత్సంగా సూట్ అయితే. నేను అవుతారా, మా పిల్లకి డబ్బులు ఇవ్వాలి. బండి కండిషన్ మంచిగా ఉందా? ఏ మస్తు ఉంటుంది అన్న, నెంబర్ 1 ఇంజను. బకరగా లెక్కున్నాడు. ఎంతకి ఇస్తా తమ్ముడు మరి? ఫోన్ పేరు ఎంత ఉన్నాయో చూడన్నా. తమ్ముడు 4,000 నాకనైతే. ఇంకో 1000 కట్టి 5,000 కొట్టన్నా. లేవు తమ్ముడు, ఉన్నాయా 4,000. బండి పట్టే అన్న, డైరెక్ట్ 5,000 కొట్టి. సార్ నెంబర్ చెప్పు. 630 ఒక్క నిమిషం. 630-466-9365. టోనీయా? ఓకే ఓకే పడ్డాయి. థ్యాంక్స్ అన్న. బండి మస్తు సూట్ అవుతానా నీకు. దానికంటే అడిగే తిరుగు. దానికే ఉందన్నా. బాయ్ అన్న. బండి అక్బాల్ వచ్చింది, ఎట్లాగైనా దీన్ని పూజ చేయాలి. బండి నాదన్న ఇప్పుడే బండి నేనేం తమ్ముడు ఇంతసేపు 5,000 పెట్టుకున్నా తమ్ముడు. ఫోన్ పే కొట్టినా తక్కువ కొట్టని నా ఫోన్ మాట్లాడుకుంటున్నా. వాడు వచ్చి నాకు డబ్బులు కొట్టినా తమ్ముడు. ఏం డబ్బా ఇస్తాను, ఏం మాట్లాడతాను? ఏం తమ్ముడు నువ్వు మాట్లాడేది? బండి నా తమ్ముడు ఇది. ఆగవే నువ్వు, ఆగు. అరే అరే ఆగవే, ఆగరా. ఎంత పని చేసారా, అడిగుడ్డతో గొంతులు పోసారు కదా.